హార్ట్ బీట్ స్కాన్ ఒక్క సెకండ్ లోనే వరల్డ్ క్లాస్ 640 స్లైడ్ సిటీ స్కాన్ ఇప్పుడు మీ విస్టా ఇమేజింగ్ బంజారా హిల్స్ లో. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ యాంకర్ ప్రత్యూష. క్యాన్సర్ కి నా దగ్గర బెస్ట్ సొల్యూషన్ ఉంది అంటున్నారు వంటింటి చిట్కాలకి కేర్ ఆఫ్ అడ్రస్ అయినటువంటి చిట్టిబొట్ల మధుసూదన శర్మ గారు. సో అసలు ఏంటి ఆ సొల్యూషన్? సార్తో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారు సార్? బాగున్నానమ్మా, మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను సార్. సో క్యాన్సర్ నా దగ్గర బెస్ట్ సొల్యూషన్ ఉంది అంటున్నారు, అసలు ఏంటి సార్ ఆ సొల్యూషన్? చాలా ఆశ్చర్యపోతారండి. క్యాన్సర్ వ్యాధి ఈ మధ్య కాలంలో గుండె జబ్బుల తర్వాత రెండవ ప్రధానమైనటువంటి ప్రమాదకరమైన జబ్బుగా పరిణమిస్తుంది. అవును, రకరకాల క్యాన్సర్లు చిన్న వయసులోనే వస్తున్నాయి. మరి చాలా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అవును, క్యాన్సర్ ఒకసారి వచ్చింది అంటే ఇంకా క్యాన్సర్ అన్నట్టు ఒకనొకప్పుడు ఉండేది. కానీ గత 30-40 సంవత్సరాల యొక్క ఇది చూసుకుంటే మరి వైద్య ప్రపంచము, మేధావులు, శాస్త్రజ్ఞులు చేసినటువంటి అవిరళమైనటువంటి నిర్విరమైనటువంటి కృషి ఫలితంగా ఈరోజు చాలా అభివృద్ధి సాధించాము. దీనికి ఇంతంగా వైద్య ప్రపంచానికి అందరూ కూడా మనం థ్యాంక్స్ చెప్పాలండి. వాళ్ళ యొక్క అకుంఠ దీక్ష ఫలితమే ఈరోజు మరి మానవాళికి అంత ఉన్నతమైనటువంటి ఆరోగ్యకరమైనటువంటి అవకాశాలు కూడా కలుగుతున్నాయి అన్నమాట, ఆరోగ్యాన్ని పెంపొందింపజేసేందుకు. కాబట్టి అసలు క్యాన్సర్కి కీమోథెరపీ, రేడియోథెరపీ, సర్జరీ అని చెప్పేసి 3. సరే, కొత్తగా బయాలజికల్ ప్రిన్సిపల్స్, ఇమ్యూనోథెరపీస్ ఇవన్నీ కొత్త కూడా వస్తున్నాయి. ప్రధానంగా ఈ 3. ఓకే. కానీ శాస్త్రజ్ఞులు, వైద్యులు కూడా చెప్పేదంటే ప్రథమ దశలోనే క్యాన్సర్ను మనం పసిగట్టగలిగితే సో వెంటనే దాన్ని కంట్రోల్ చేయొచ్చు, లైఫ్ టైం పొడిగించవచ్చు. మళ్ళీ అది కూడా రాకుండా కూడా కొన్ని రకాల క్యాన్సర్స్ను మనం కంట్రోల్ చేసుకోవచ్చు. కొన్ని రకాల క్యాన్సర్స్ సమూలంగా మరి రాకుండా కూడా చేసుకోవచ్చు, నయం చేసుకోవచ్చు అని కూడా చెప్తున్నారు. ఏది ఏమైనప్పటికీ వైద్యులు సూచించిన మేరకు క్యాన్సర్ వ్యాధికి సంబంధించినటువంటి మందులు వాడుతూ, ఆహార విధానాలు పాటిస్తూ, ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటి ఔషధాన్ని వాడుకోవడం వల్ల క్వాలిటీ ఆఫ్ లైఫ్ పెరిగిపోతుంది. తర్వాత మల్టిపుల్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. సో ఆ ఔషధం పేరు మరి సస్పెన్స్ చాలా మంది ఎదురు చూస్తుంటారు కాబట్టి వీట్ గ్రాస్. సో వీట్ గ్రాస్ చాలా అద్భుతంగా పనిచేస్తుంది క్యాన్సర్ కి మందు అంటే ఏదో ఎక్స్పెక్ట్ చేసాం. సో అందరికి తెలిసిందే అన్నమాట, ఇదైతే సూక్ష్మంలో మోక్షం. కాబట్టి నేను చెప్పేది అంటే వైద్యులు సూచించిన మేరకు ఇది కూడా వాడుకోవాలి. అంతేగాని చెప్పేసి ఏదో మందు డాక్టర్ గారు చెప్పారని చెప్పేసి కేవలం ఇదొక్కటి వాడమని చెప్పేసి నేను సజెస్ట్ చేయను. సో మనకేమంటే క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంప్రూవ్ కావాలి. సో పేషెంట్ త్వరగా రికవర్ కావాలి. ఆధునిక కృత్రిమ ఔషధాల యొక్క సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా ఉండాలి. క్యాన్సర్ స్ప్రెడ్ కాకుండా ఉండాలి. సో మల్టిపుల్ బెనిఫిట్స్ ఉండాలి. వాటన్నిటికీ నేను చెప్తాను చూడండి. సో దీనికి వీట్ గ్రాస్ అని చెప్పాను కదా, దీనికి గోధుమ గడ్డి అని చెప్పి చెప్తుంటారు. కొంతకాలం క్రితం వరకు అయితే ఎక్కువ గోధుమ గడ్డి రసం ఎక్కువ వాడేవాళ్ళు. అది కూడా ఇంట్లో పెంచుకొని మనం ప్రత్యేక పర్యవేక్షణలో తయారు చేసుకున్నటువంటి గోధుమ గడ్డి ద్వారా తయారు చేసుకున్నటువంటి రసం అయితే రిజల్ట్ కూడా బాగా వచ్చేది. అంటే యాక్చువల్గా ఏమంటే గోధుమ గడ్డిలో క్లోరోఫిల్ విపరీతంగా ఉంటుంది అనమాట. ఇతర అనేక రకాల రసాయన పదార్థాలు కూడా ఈ క్యాన్సర్ సంబంధించినటువంటి వాటిలో చాలా ఉపయుక్తకరంగా ఉంటాయి. బ్లడ్ ఇంప్రూవ్ చేసే దాంట్లో కూడా దీనికి ఇదే సాటి. సో రక్తం లాగానే, రక్తం ఎట్లుంటుందో ఆ రక్తాన్ని వృద్ధి చేసేటువంటి శక్తి దీనికి ఇదే సాటి. హిమోగ్లోబిన్ అంత ఫాస్ట్గా డెవలప్ చేసేస్తుంది అనమాట. కాబట్టి మరి ప్రతి ఇంట్లో ఈ గోధుమ గడ్డి పెంచుకోవడము, అదేవిధంగా 6వ రోజు 7వ రోజు టైంలో అయితే ఆ గోధుమ గడ్డిని కట్ చేసేసి రసం తీసుకుంటే క్లోరోఫిల్ ఎక్కువ ఉంటుంది, రిజల్ట్స్ బాగుంటాయి. కానీ మనకి మార్కెట్లో ఈజీగా దొరికేస్తుంది కదా సార్, పౌడర్ రూపంలో చాలా మంది సేల్ చేస్తున్నారు, చాలా మంది తీసుకుంటున్నారు ఆల్రెడీ. ఈ మధ్య కాలంలో ఎక్కువ మంది ఇది వాడడం మొదలు పెట్టారు, ఎందుకంటే అందరికీ సాధ్యం కాదు. కాబట్టి ఏమంటే ఆల్రెడీ గోధుమ గడ్డి రసం దొరికినా మనం ఓన్గా మనం ఈ విధంగా తయారు చేసుకొని గోధుమలు గడ్డిని పెంచేసి తీసుకున్నటువంటి పద్ధతిలో ఉండకపోవచ్చు. కాబట్టి సో ఈ మధ్య కాలంలో మరి పౌడర్ కూడా మార్కెట్లో దొరుకుతుంది. పౌడర్ అయితే ఈజీ, ఒకటి ఎక్కడికైనా మనం క్యారీ చేసుకోవచ్చు, ఊర్లో పోయినా, ప్రయాణంలో ఉన్నా, ఏదో పని మీద ఉన్నా. సో తీసుకోవడం ఈజీగా ఉంటుంది, క్యారీ చేయడం ఈజీగా ఉంటుంది. అదేవిధంగా మన కంఫర్టబిలిటీ బాగుంటుంది అనమాట. రిజల్ట్ కూడా ఈ మధ్య కాలంలో మరి చాలా మంది చెప్పేదాన్ని బట్టేసి కూడా ఆల్మోస్ట్ ఈక్వల్గా ఉన్నాయి. ఒక్కొక్కసారి ఈ పౌడర్ వాడుకోవడం వల్ల ఫలితాలు మరింత కూడా వేరే రకంగా కూడా బెనిఫిట్స్ ఉన్నాయని కూడా చెప్తున్నారండి. సో ప్రాబ్లం అయితే లేదు. కాబట్టి ఈ పౌడర్ను కూడా వాడుకోవచ్చు. కాబట్టి ఇంకోటి ఏంటంటే మనకు ఏదో గోధుమ గడ్డే కావాలంటే కూడా ఇప్పుడు మనకి సూపర్ మార్కెట్స్లో కొన్ని చోట్ల దొరుకుతుంది. 1-1.5 కేజీ గోధుమ గడ్డి తయారు చేసిన పెంచిన తెచ్చుకొని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు ఒక వారం పాటైనా మ్యాక్సిమం. దాన్ని తీసుకొని 150 ml రసం తీసుకొని, అంటే బయటికి తీసిన తర్వాత ఫ్రిడ్జ్ నుంచి కావాల్సినంత నార్మల్ టెంపరేచర్ ఇచ్చిన తర్వాత రసం తీసుకుని 150 ml వరకు రసాన్ని అవసరాన్ని బట్టి రోజు ఒక్కసారి కానీ 2 సార్లు కానీ వాడుకోవచ్చు. అది జనరల్గా. లేకపోతే ఇంకా పౌడర్ వాడుకుంటే ఇబ్బంది ఉండదు. పౌడర్ అయినా ఇదే పద్ధతిలో రోజు ఒక్కసారి కానీ 2 సార్లు కానీ ఒక ½ టీ స్పూన్ పౌడర్
సో నీళ్ళలో కానీ తేనె వాడేటువంటి వాళ్ళందరూ తేనెతో తీసుకోవడం కానీ లేకపోతే కాస్త పాలలో కలిపి తీసుకోవడం కానీ ఏదో ఒక పద్ధతిలో తీసుకోవచ్చు. కాబట్టి ఈ క్యాన్సర్ వ్యాధి గురించి మీరు ప్రత్యేకంగా మనం డిస్కస్ చేసాము, మీరు కూడా ప్రత్యేకంగా అడిగారు కాబట్టి ఆ క్యాన్సర్ వ్యాధి గ్రస్తుల్లో ముఖ్యంగా దీని యొక్క పనితనాన్ని గురించి చెప్తాను చూడండి. అసలు ఈ గోధుమ గడ్డిలో ఎపిజెనిన్ అని చెప్పేసి ఒక రసాయన పదార్థం ఉంటుంది. అదేవిధంగా ల్యూటియోలిన్ అని చెప్పేసి ఒక రసాయన పదార్థం ఉంటుంది. సో ఎపిజెనిన్ అనేటువంటి రసాయన పదార్థం ఉన్నటువంటి ఈ గోధుమ గడ్డిని మనం ఇంటర్నల్గా తీసుకున్నప్పుడు ఏం చేస్తుందంటే ఈ క్యాన్సర్ కణాల్లో క్యాప్సేజ్ అనేటువంటి ఎంజైమ్ యొక్క ఉత్పత్తిని పెంచుతుంది. ఎప్పుడైతే ఈ క్యాన్సర్ కణాల్లో క్యాప్సేజ్ అనేటువంటి ఎంజైమ్ ఉత్పత్తి పెరుగుతుందో అప్పుడు క్యాన్సర్ కణం త్వరగా చచ్చిపోతుంది. సో కణం డెత్ కావడం ఇక్కడ ప్రధానం, ఎందుకంటే మనకు హాని చేసేటువంటి కణం కాబట్టి అది పెరగకూడదు. సో క్యాన్సర్ కణంలో ఆ క్యాప్సేజ్ అనేటువంటి ఎంజైమ్ని ఎక్కువగా ఉత్పత్తి ఈ యొక్క కెమికల్ ఎపిజెనిన్ అనేటువంటి కెమికల్ చేస్తుంది. అదేవిధంగా రెండవది ఏంటంటే ల్యూటియోలిన్. ఈ ఎపిజెనిన్ ల్యూటియోలిన్ ఈ రెండు పదార్థాలు కూడా ఇందులో ఉండడం చేత ఇదేం చేస్తుందంటే క్యాన్సర్ కణాలకు బ్లడ్ సర్క్యులేషన్ తగ్గిపోతుంది. ఎప్పుడైతే పోషకాంశాలు క్యాన్సర్ కణాలు తగ్గిపోతాయో న్యాచురల్గా కృషించిపోయి చచ్చిపోతుంది. అదొకటి. మరొక ప్రయోజనం ఏంటంటే ఈ యొక్క కణాల్లో కూడా క్యాన్సర్ కణాలు సర్వసాధారణంగా ఎసిడిక్ నేచర్ని కలిగి ఉంటాయి. సో ఈ గోధుమ గడ్డిని మనం వాడుకోవడం వల్ల జ్యూస్ రూపంలో కానీ లేకపోతే పొడి రూపంలో కానీ గోధుమ గడ్డిని వాడుకోవడం వల్ల ఈ ఆమ్లత్వాన్ని లేకుండా క్షారత్వానికి తీసుకొస్తాయి. ఎప్పుడైతే సెల్లు క్షారత్వం ఉన్నప్పుడే ఆరోగ్యవంతంగా ఉంటుంది. సో అలాంటప్పుడు ఆమ్లత్వంగా మారేటువంటి దశ నుంచి క్షారత్వానికి తీసుకొచ్చేస్తుంది ఈ యొక్క పదార్థం అనమాట. ఇందులో ఈ క్లోరోఫిల్ ఇలాంటివన్నీ. సో ఈ విధంగా మల్టిపుల్ బెనిఫిట్స్ క్యాన్సర్ కణాలు ఉంటాయి, ఈ యొక్క క్యాన్సర్ కణాలకు ఉపయోగపడతాయి. అంతేకాకుండా మరొకటి ఏంటంటే బ్లడ్ను చాలా త్వరగా ఇంప్రూవ్ చేస్తుంది. కాబట్టి ఈ డయాలసిస్ పరిస్థితి రాకుండా కొంతమందికి కిడ్నీ డయాలసిస్ చేస్తుంటారు అనమాట, వివిధ రకాల కారణాలు రీత్యా. సో డయాలసిస్ అనే పరిస్థితికి రాకుండా ఉండేందుకు ఇది కొన్నాళ్ళ పాటు రెగ్యులర్గా వాడుకోవడం వల్ల కూడా బెనిఫిట్ జరుగుతాయి. ఇంకొకటి అంటే వీటన్నిటికి తోడు లివర్ను ప్రొటెక్ట్ చేసేదానికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఎలాగంటే మనకి ఈ యొక్క సూపర్ ఆక్సైడ్ డిస్మిటేజ్ అనేటువంటి ఒక పదార్థము లివర్లో తయారైనటువంటి ఒక ఎంజైమ్ బాగా ఉత్పత్తి అయితే డీటాక్సిఫికేషన్ బాగా జరుగుతుంది. సో అదేవిధంగా గ్లూటాథియోన్ కూడా లివర్లో ఉత్పత్తి అయ్యేటువంటి మన దేహానికి ఉపయోగపడేటువంటి ఎంజైమ్. సో ఈ సూపర్ ఆక్సైడ్ డిస్మిటేజ్ తర్వాత గ్లూటాథియోన్ అనేటువంటి ఎంజైమ్లు ఈ యొక్క గోధుమ గడ్డిని వాడుకోవడం వల్ల లివర్లో ఎక్కువగా ఉత్పత్తి అవుతాయి. సో లివర్లో ఎప్పుడైతే ఎక్కువగా ఉత్పత్తి అవుతాయో సమస్తమైనటువంటి దేహానికి అంతా కూడా లివర్ కేంద్రస్థానం, కర్మాగారం, సో ఇండస్ట్రీ అనమాట. సో మొత్తం టాక్సిసిటీ, విషతుల్యమైనటువంటి పదార్థాల యొక్క అంశాన్ని అంతా నిర్వీర్యం చేసేటువంటి శక్తి ఒక లివర్కు ఉంది. కాబట్టి ఆ విషతుల్యమైన పదార్థాన్ని నిర్వీర్యం చేయాలంటే ఈ గ్లూటాథియోన్ తర్వాత సూపర్ ఆక్సైడ్ డిస్మిటేజ్ అనేటువంటి పదార్థాలు ఎంత బాగా ఉత్పత్తి అయితే అంత తొందరగా లివర్ డీటాక్సిఫికేషన్ జరుగుతుంది. సో ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాలు ఫర్ ఎగ్జాంపుల్ తప్పని పరిస్థితుల్లో కీమోథెరపీ ఇస్తారు, లివర్ టాక్సిసిటీ తప్పని పరిస్థితుల్లో మరి డాక్టర్ కోసం ఇవ్వాల్సి వచ్చింది. సో ఇది వాడుకోవడం వల్ల అంటే ఆ టాక్సిసిటీ కూడా తగ్గుతుంది. సో మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయి. కాబట్టి ఈ పద్ధతిలో ఈ యొక్క ఔషధాన్ని వాడుకోవడం వల్ల మరి క్యాన్సర్ వ్యాధి త్వరగా తగ్గుతుంది, క్యాన్సర్ వ్యాధి త్వరగా ఇతర భాగాలకు వ్యాపించకుండా ఉంటుంది, లైఫ్ జీవన శైలి అంటే లైఫ్ క్వాలిటీ బాగా పెరుగుతుంది, లైఫ్ స్పాన్ పెరుగుతుంది. అంతేకాకుండా ఇది మరొక ప్రయోజనం ఏంటంటే ఈ యొక్క ఔషధాన్ని వాడుకోవడం వల్ల గోధుమ గడ్డిని వాడుకోవడం వల్ల ఇమ్యూనిటీ పెరిగిపోతుంది. సో రెసిస్టెన్స్ పవరు, ఇమ్యూనిటీ పవరు, ఇది వ్యాధి నిరోధక శక్తి అని ఏదైతే మనం చెప్పుకుంటున్నామో ఈ యొక్క ఇందులో ఉన్నటువంటి కెమికల్స్ వల్ల ఇమ్యూనిటీ పవర్ పెరిగిపోతుంది. ఇమ్యూనిటీ పవర్ ఎప్పుడైతే పెరిగిపోతుందో క్యాన్సరే కాదు అనేక జబ్బులు రాకుండా ఉంటాయి, వచ్చినటువంటి వ్యాధులు కూడా త్వరగా తగ్గిపోతాయి. ఓకే, సో నాట్ ఓన్లీ క్యాన్సర్, ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట, మల్టిపుల్ బెనిఫిట్స్ కనిపిస్తున్నాయి. సో కేవలం ఒక గోధుమ గడ్డితో. యా, నైస్ సార్, చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే. And for more videos, please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.